అందరికీ నమస్కారం. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమావాస్య తిథి రోజున దీపాల పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ విశిష్ట గురించి తెలుసుకుందాం. దీపాల పండుగ అయిన దీపావళిని ఏకంగా 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ధనత్రయోదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అమావాస్య చీకటిని తొలగించి దీపాలను వెలిగించి వెలుతురు పంచడమే దీపావళి పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా దీపావళి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే దీపావళి పండుగ ఈ సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 31 దీపావళి చేసుకోవాలా లేదా నవంబర్ 1వ తేదీని దీపావళి జరుపుకోవాలా అన్న విషయాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో అమావాస్య తిథి ప్రారంభం కాబోతుంది. ఈ తిథి అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:54 ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:17 వరకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల శుభ ఫలితాలు వస్తాయన్నది నమ్మకం. అయితే లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా తప్పక చేయాలి. అమావాస్య తిథి అంటే అర్ధరాత్రి లక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం కనుక అక్టోబర్ 31వ తేదీ మనకి సాయంత్రం 3 గంటల నుంచి వస్తుంది. అలాగే నవంబర్ 1, 6:17కు ముగుస్తుంది కనుక అర్ధరాత్రి పూజ కాబట్టి మనము 31వ తేదీ దీపావళిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదన్నా కారణాల చేత మీరు 31వ తేదీ జరుపుకోలేని వాళ్ళు నవంబర్ 1వ తేదీ కూడా దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ చేయవచ్చు. మీరు లక్ష్మీదేవి పూజ నవంబర్ 1వ తేదీ ఎప్పుడు చేయాలి అని అంటే తెల్లవారుజామున 5:36కైనా మీరు చేసుకోవచ్చు. లేదా నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5:36కైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది దీపావళిని అర్ధరాత్రి పూజ కింద చేసుకుంటారు కాబట్టి రాత్రి 11:39 నుంచి 12:31 వరకు ఈ పూజని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపజేశాడు. నరకాసురు సంహారంతో అందరూ ఆనందంగా పండగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాలు వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండగగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగనీహస్త భోజనంతో ముగుస్తుంది. దీపావళి పండుగలు 5 రోజులు అని చెప్పాను కదా, వాటి గురించి తెలుసుకుందాం. మొదటి రోజు ధనత్రయోదశి, 2వ రోజు నరక చతుర్దశి, 3వ రోజు లక్ష్మీ పూజ, 4వ రోజు గోవర్ధన పూజ, 5వ రోజు బాయిదూజ్ అంటే భగనీహస్త భోజనంతో ఈ దీపావళి వేడుకలు అనేవి ముగుస్తాయి. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లు శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు. ఒక చేతులు అమృత భాండం, మరొక చేతులు ఆయుర్వేద గ్రంథాలతో పాల సముద్రం నుంచి తరలి వచ్చాడు.
అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శ్రేషు ఉపశమనం కలగడానికి ఈరోజు ధనవంతరిని కూడా పూజిస్తారు. ధనవంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని, ఆయన్ని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని రెండింటినీ కూడా ఇస్తుంది. హిందూ ఆచారాల ప్రకారం దీపాన్ని సానుకూలతకు ప్రతీకగా పరిగణిస్తారు. దీపారాధన చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోతుందని, మన జీవితంలో వెలుగులు నిండేందుకు దీపం సహాయం చేస్తుందని చాలామంది నమ్ముతారు. మనలో చాలామంది దీపాలను నూనెతో వెలిగిస్తూ ఉంటారు. అయితే నెయ్యితో వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని, సంపద పెరుగుతుందని పండితులు చెబుతారు. లక్ష్మీదేవి కూడా తమ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని చాలామంది నమ్మకంతో ఈరోజు నెయ్యితో దీపాన్ని పెడుతుంటారు. ఇక రేపటి వీడియోలో కుబేరుని పూజ, అలాగే లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.